యేసుక్రీస్తు పరలోక రాజ్యం కోసం చెప్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల కోసం రాశారు. పరలోక రాజ్యాన్ని ఎలా మనం చూడాలి పరలోకానికి వెళ్ళటానికి అని. ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు క్రైస్తవులకు, యూదులకు, అన్యులకు సంబంధించిందనమాట. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత సంఘం అనేది ప్రారంభించబడింది యేసు రక్తం ద్వారా. అయితే ఈ 25వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన సంఘటన మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇది రాకడకు సంబంధించిన విషయం అన్నమాట. రాకడకు సంబంధించిన విషయం. యేసుక్రీస్తు వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు మహాశ్రమలు అనేవి సంభవిస్తాయి. 7 సంవత్సరాలు. అదే సమయంలో పరలోక రాజ్యంలో 7 సంవత్సరాలు విందుని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో దేవుని సంఘం క్రీస్తుతో కూడా ఉంటుంది అన్నమాట. పరలోకంలో 7 సంవత్సరాలు విందు అనేది ప్రారంభించబడుతుంది. అదే సమయంలో 7 సంవత్సరాలు మహాశ్రమలు భూలోకంలో స్టార్ట్ అవుతాయి. ఈ మహాశ్రమల కాలం నుంచి యేసుక్రీస్తు తన సంఘాన్ని తప్పిస్తాడు అనమాట. ఎందుకనంటే సంఘం అనేది దేవుని శరీరం. మనల్ని ఏమంటారంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు శరీరం సంఘం. కాబట్టి శ్రమ అనేది తన శరీరానికి సంబంధించిన విషయం. కాబట్టి యేసుక్రీస్తు తన సంఘాన్ని శ్రమల పాలు చేయడు. ఈ 7 సంవత్సరాల నుంచి దేవుడు తప్పించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడనమాట. అయితే ఇక్కడ రాయబడిన ఉపమానం దేనికి సంబంధించింది అని మనం అర్థం చేసుకుంటే కనుక ఇది యూదులకు సంబంధించిన విషయం. ఈ ఉపమానం అనేది మన బైబిల్లో మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 10 మంది కన్యకలు. ఈ 10 మంది కూడా కన్యకలు అని వ్రాయబడింది. అయితే కన్యకలు అనే సందర్భాన్ని యేసుక్రీస్తు ఆల్రెడీ దేవుని వాక్యంలో వ్రాయించాడు. ఆ మాట కూడా ఒకసారి మనం చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదువుదాం. అది ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట వినుడి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కన్యకైన ఇశ్రాయేలు అనే పదాన్ని ఉపయోగించాడు. ఇజ్రాయేల్ని కన్యకతో దేవుడు పోల్చాడు. అంటే కన్యకలు అంటే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో కూడా ఈ మాట వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇశ్రాయేలు కన్యక. ఇశ్రాయేలుని కన్యకతో దేవుడు పోల్చాడు. అంటే ఇక్కడ 10 మంది కన్యకలు ఇశ్రాయేలుకి సంబంధించింది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడిన మాట. ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధిగల కన్యకలు అని రాయబడింది. 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. దివిటీలు అంటే ల్యాంప్స్, లైట్స్ అన్నమాట. ల్యాంప్స్, దివిటీలు. ఈ దివిటీలు దేనితో మనం పోలుస్తామంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ల్యాంప్.
దివిటి అనగా మనిషి యొక్క ఆత్మ అనే అర్థం. అది మనకి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దివిటి అంటే నరుని ఆత్మ అనే అర్థం, దివిటి అంటే. తరువాత బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనె, ఆయిల్ అనేది దేనికి సాదృశ్యం అంటే సాల్వేషన్, రక్షణ. ఆయిల్ లేకపోతే దీపం అనేది వెలిగించబడదు. అలాగే సాల్వేషన్, రక్షణ లేకపోతే మనిషి ఆత్మ వెలిగించబడదు అన్నమాట. రక్షణలో దేవుడు ఏమి చేశాడు అంటే మన ఆత్మని రక్షించాడు. రక్షణ అనేది ఆత్మకి సంబంధించింది. న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా, నూతన హృదయంగా మనల్ని తయారు చేశాడు, సృష్టించాడు దేవుడు. యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నప్పుడు, మన రక్షణ పొందినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే మన న్యూ క్రియేషన్ అయ్యాం క్రీస్తులో, నూతన సృష్టి. దేవుడు మన ఆత్మని సృష్టించాడు నూతనంగా. హల్లెలూయా. నూతనంగా సృష్టించి మన ఆత్మలోనికి యేసుక్రీస్తు వచ్చాడు అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ నూనె అంటే సాల్వేషన్, రక్షణ అని అర్థం మనం గుర్తుపెట్టుకోవాలి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గలవారిని అడిగిరి. ఇక్కడ చూడండి, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు అంటే రక్షణ పొందిన వాళ్ళు. ఎవరైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు బుద్ధిగల కన్యకలు. బుద్ధి లేని కన్యకలు ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళు ఇప్పటికీ రక్షణ లేదు, మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రక్షణ లేకుండానే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని జీవిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కన్యకలే, వాళ్ళు దేవుణ్ణి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య ఇంకా వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ రక్షణ పొందిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు దేనికంటే మమ్మల్ని తీసుకువెళ్తాడు అని చెప్పి. కాబట్టి బుద్ధి లేని వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, రక్షణ లేకుండా. బుద్ధి గలవారు యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు, యేసు మమ్మల్ని తీసుకువెళ్తాడు అని చెప్పి. హల్లెలూయా. ఇక్కడ మనం గుర్తించాలి, బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గలవారిని అడిగాను. వీళ్ళ దివిటీలు ఆరిపోయాయి, ల్యాంప్స్ ఆరిపోయాయట. బైబిల్లో ఆ మాట ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం ఆ మాట ఒకసారి మనం చూద్దాం. 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిలును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. హల్లెలూయా. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది, భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. సొంత నీతి, స్వనీతి అనేది ఆరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి రక్షణ అనేది లేనేలేదు. కానీ నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది. దేవుడు మనల్ని రక్షణ ఇచ్చిన తర్వాత మన ఆత్మని దేవుడు నీతిమంతునిగా సృష్టించాడు. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన మన కోసం పాపి ఆయను. హల్లెలూయా. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చెను. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. మన క్రీస్తునందు నీతిమంతులం.
హల్లెలూయా. నీతి అనేది మన ఆత్మకి సంబంధించింది. మన ఆత్మని నీతిమంతునిగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అయితే 20 మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి మళ్ళీ మనం వచ్చేద్దాం. 25వ అధ్యాయం 10వ వచనం. 9వ వచనంలో, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. ఈ బుద్ధి లేని కన్యకలు దివిటీలో ఆరిపోయిన తర్వాత బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి అన్నారట, మాకు మా దీపాలు ఆరిపోయి మాకు నూనె కావాలి అంటే బుద్ధిగల కన్యకలు అన్నారు, అమ్మువారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. కాబట్టి వీళ్ళు నూనె కోసం బయలుదేరారు. నూనెని కొనుక్కోవటం. నూనె అంటే సాల్వేషన్ అని చెప్పాను. నూనె అంటే రక్షణ. రక్షణని మనం ఎలా కొనుక్కుంటాం? దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2 వచనాలు చదువుదాం. దప్పి గురిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చుకొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినా ఏమీ ఇయ్యకపోయినా ద్రాక్షారసమును పాలను కొనుడి అని ఉంది. దప్పి కొనిన వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినా ఏమీ ఇయ్యకపోయినా ద్రాక్షారసమును పాలను కొనుడి అని చెప్పినమాట. ఈ మాట రక్షణకు సంబంధించింది. యేసుక్రీస్తు అనే నిజమైన ఆహారం అని యేసుక్రీస్తు చెప్పారనమాట. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాకు పాత్రుడు అని చెప్పాడు యేసుక్రీస్తు. అందుకనే ఈ నూనెను కొనటం అంటే అర్థం ఏంటంటే మన రక్షణ ఖచ్చితంగా పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నూనె అనేది రక్షణకు సాదృశ్యం. అదే మాట ఇంకొకసారి మనం యెషయా గ్రంథంలోనే 62వ అధ్యాయం చూడండి ఒకసారి. 62వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడును, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. సరే, రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, వెలుగుచుండు వరకు అంటే రక్షణ వెలిగిస్తుంది. రక్షణ అందుకే ఆయిల్తో మనం పోల్చాం. రక్షణ ఆయిల్ లేకపోతే దీపం అనేది వెలగదు. రక్షణ లేకపోతే మన ఆత్మ రక్షించబడదు. మన ఆత్మ వెలిగించబడాలి అంటే రక్షణ కావాలి. రక్షణలో యేసు మన ఆత్మని రక్షిస్తాడు. కాబట్టి అందుకనే వాళ్ళు నూనెను కొనటానికి వెళ్ళారు. ఈలోగా యేసుక్రీస్తు వచ్చి రక్షణ పొందిన వాళ్ళని తీసుకుని వెళ్ళారు, ఇజ్రాయేల్ ప్రజల్ని. ఇది ఈ 10 మంది కన్యకల గురించి చెప్పినప్పుడు ఇది 7 సంవత్సరాల శ్రమకాలంలో ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు రక్షిస్తున్నాడు. ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళు రక్షించబడతారు. మనకి ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 1,44,000 మంది యూదులు రక్షించబడతారు అని రాయబడింది. కాబట్టి ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఈ 10 మంది బుద్ధిగల కన్యకలో 5 బుద్ధిగల కన్యకలు ఇజ్రాయెల్కి సంబంధించింది. రక్షణ పొందిన వాళ్ళు 1,44,000 మందికి సంబంధించింది అనమాట. మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇది క్రైస్తవులకి సంబంధించింది కానే కాదు. రక్షణ మనం రక్షణ పొందాం. దేవుడు ఈ 7 సంవత్సరాల శ్రమల నుంచి, ఈ శ్రమలు స్టార్ట్ అవ్వక ముందే సంఘాన్ని దేవుడు పరలోకానికి తీసుకువెళ్తున్నాడు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే రక్షణ పొందుతారో దేవుడు వాళ్ళకి నిత్య జీవం అనుగించాడు. ఎందుకంటే మన ఆత్మని దేవుడు
రైచస్ స్పిరిట్గా, నీతిమంతునిగా సృష్టించాడు. మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ అయ్యాం, క్రీస్తు శరీరం. హల్లెలూయా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్గా చూస్తున్నాడు. సంఘం నా శరీరం అన్నాడు. ఆయన శరీరాన్ని దేవుడు శ్రమల పాలు చేయడు. ఆయన శరీరాన్ని దేవుడు తీర్పుకి తీర్చడు. ఆయన తీర్పు తీరిస్తే ఆయన శరీరానికి సంబంధించింది. ఆయన శరీరం తీర్పులో ఉండదు. ఎందుకంటే వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకనే రక్షణ అనేదే ప్రాముఖ్యమైన విషయం. మన రక్షణ పొందితే మన దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది మన సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. అంతేగాని ఏదో శ్రమలు వచ్చేస్తే మనం ఇబ్బంది పడిపోతాం అన్న టెన్షన్స్ మనకి అవసరం లేనే లేదు. ఎందుకంటే మన రక్షణ పొందితే వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ బాడీ. హల్లెలూయా.